వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మరి ఈరోజు ఆ రాముడికి ఇష్టమైన 4 ప్రసాదాలు తయారు చేసుకున్నాను. అవి ఎలా తయారు చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తానండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక గిన్నె తీసుకుని గిన్నెలోకి పెసరపప్పు నానబెట్టుకుంటున్నానండి. ఒక చిన్న కప్పు నిండా తీసుకున్నాను. పెసరపప్పులో నీళ్ళు పోసుకొని 2 సార్లు నీట్గా కడిగేసుకోండి. ఇలా కడిగేసుకొని నీళ్ళన్నీ వంచేసి మళ్ళీ పైకల్లా నీళ్ళు పోసేసి ఒక 10 నిమిషాల సేపు ఈ పెసరపప్పు నానబెట్టుకోవాలి. పక్కన పెట్టుకుంటున్నానండి. దీనిలో పక్కన పెట్టేసి గుగ్గుళ్ళండి, కాబూలి శనగలు ఈ 3 గంటల సేపు శుభ్రంగా కడిగేసుకొని ఇలా నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాను. చూడండి బాగా నానాయి కదా. ఇప్పుడు కుక్కర్ గిన్నెలో వేసుకొని నీళ్ళతోనే వేసేస్తున్నానండి. ఇప్పుడు కల్లుప్పు వేస్తున్నాను, వీటికి రుచికి తగినంత. ఇలా వేసుకొని పైన మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో 3-4 విజిల్స్ రానివ్వాలండి. పానకం తయారు చేసుకుందాము. చూడండి ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి 1.5 కప్పు నీళ్ళు పోసుకుంటున్నానండి. 80 గ్రాములు బెల్లం వేస్తున్నానండి. బెల్లం పొడి ఇలా వేసుకొని 3 యాలకులు పొడి చేసి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం అండి ఒక 1/2 స్పూను మిరియాల పొడి, సొంటి పొడి ఒక 1/2 స్పూన్ అండి, తులసాకులు ఒక 5 వేసాను. మనం గుడిలో టేస్ట్ రావాలంటే ఈ తులసాకులు కానీ వేసుకుంటే పానకం బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిసే విధంగా ఇలా కలిపేసుకోవాలి. పానకం తయారైపోయిందండి. ఈ పానకాన్ని పక్కన పెట్టుకోండి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు చలివిడి తయారు చేసుకుందాము. పొడి పిండితో తయారు చేస్తున్నానండి. మీరు తడి పిండితో అయినా చేసుకోవచ్చు. బియ్యం నానబెట్టుకొని ఒక చిన్న కప్పు నిండా బియ్యం పిండి, అదే కప్పుతోటి 1/4 కప్పు బెల్లం పొడి, ఒక 2-3 యాలకులు పొడి చేసుకొని వేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతోటి ఒక 1/2 కప్పు నీళ్ళు తీసుకొని ఇలా కొంచెం కొంచెం చల్లుకుంటూ బాగా ముద్దగా అన్నీ కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ నిండా నెయ్యి వేస్తున్నాను. ఇలా వేసుకొని ఇప్పుడు ఇదంతా కానీ బాగా నెయ్యి కలిసే విధంగా పిండిలో ఇలా బాగా కలుపుకోండి. తీసుకున్న 1/2 కప్పు నీళ్ళు సరిగ్గా సరిపోయాయి. చూడండి మన చలివిడి కానీ తయారైపోయింది. ఈ ప్లేట్ కానీ పక్కన పెట్టుకోండి. చూడండి గుగ్గుళ్ళు 4 విజిల్స్ రానిచ్చాను. ఒకసారి మీరు చెక్ చేసుకోండి సరిగ్గా ఉడికాయో లేదో. చూడండి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో తీసేసుకోండి. అన్నీ ఈ విధంగా తీసుకొని ఈ గుగ్గుళ్ళకి తిరగమాత వేసుకుందామండి. చూడండి చిన్న కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర అండి. ఒక నిమ్మకాయలా తుంచేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకండి. ఇవన్నీ బాగా పోపు ద్వారగా వేగే విధంగా బాగా వేపుకోండి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీరకు శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకొని వేసుకోండి. ఇది కానీ ఒకసారి ఆయిల్లో బాగా ఇలా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ గుగ్గుల్లో అంతా వేసేసుకోవాలి. గుగ్గుళ్ళు ప్రసాదం కానీ తయారైపోయిందండి. ఇదంతా నీట్గా వేసుకొని ఒకసారి కలిపేసుకోవటమేను. పక్కన పెట్టుకొని వడపప్పు కానీ చూడండి పెసరపప్పు బాగా నానింది. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కానీ నీట్గా వంచేసి ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఈ వడపప్పులోకి కొంచెం మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి. మీరు కొంచెం బెల్లం ముక్క అయినా పెట్టుకోవచ్చు, లేదా కొబ్బరి పొడి ఉన్నా కానీ వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. అన్నీ తయారైపోయి 4 ప్రసాదాలు. పానకం అండి, అలాగే వడపప్పు, చలిమిడి ముద్ద, గుగ్గుళ్ళు ప్రసాదం అండి. 4 ప్రసాదాలు దేవుడి దగ్గర పెట్టుకొని రామయ్యకి సీతమ్మకి పూజ చేసేసుకున్నాను.
మరి మీకు అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.